నా పేరు రఘునందన్ చారి, పోలేపల్లి, రిటైర్మెంట్ సామాజిక కార్యకర్తను. చిరకాలం నుంచి బీసీ హక్కుల గురించి చిరకాలం నుంచి కనీసం 70 సంవత్సరాల నుంచి పెండింగ్లో ఉన్నటువంటి మా హక్కులు, బీసీల హక్కులను అగ్రకులాల వాళ్ళు కాలరాస్తూ మాకు అందవలసిన ఫలాలను అందకుండా అగ్రవర్ణ రాజకీయ నాయకులు మాకు అందవలసిన ఫలాలు అందకుండా ఈ రకరకాలుగా ఏండ్ల తరబడి ఇబ్బంది పడుతున్నామో మేము. ఇప్పుడు ఏదైతే ఈరోజు బీసీ 42% రిజర్వేషన్ గురించి బంద్ నినాదము ఏదైతే జరుగుతుందో ఈరోజు, అక్కడ ఆ బంద్ ప్రోగ్రాంలో ప్రతి ఒక్క పార్టీ నాయకులు వారి బీసీ వాదన కాకుండా వారి పార్టీ గుర్తింపు కండువాలు కప్పుకొని వారు రావటం జరిగింది బంద్ ప్రోగ్రాంలో. నేనేమంటున్నంటే, కాంగ్రెస్ వాళ్ళు బీసీ బంద్కు మద్దతు ఇస్తామని కాంగ్రెస్ వాళ్ళు వాళ్ళ పార్టీలో ఉన్న బీసీల నాయకులు ఏదైతే ఉన్నారో బీసీ ప్రజల మెడలో ఇంత కండువ వేసి పంపుతున్నారు, మేము మద్దతు ఇస్తున్నామని. మరి బీజేపీ వాళ్ళు కూడా వారి పార్టీలో ఉన్నటువంటి ఈ బీసీ నాయకులకు కండువ వేసి పంపిస్తున్నారు. అలాగే గత ప్రభుత్వం వాళ్ళు టీఆర్ఎస్ పార్టీ ఈ అగ్ర నాయకులు కూడా వాళ్ళ బీసీ నాయకులకు కండువలు కప్పి మా మద్దతు కూడా ఉందని చెప్పి పంపిస్తున్నారు. మరి ఈ 3 పార్టీలు మేము ప్రకటిస్తాం, మద్దతు తెలుపుతామని అంటున్నారు. మరి అసలు ముడి ఎక్కడ ఉంది? అందరూ బాగానే ఉంది, మద్దతు తెలుపుతున్నారు. బీసీలకు అన్యాయం జరిగింది ఎక్కడ? ఒక అధికార పార్టీ వాళ్ళు కూడా కండువలు కప్పుకొని బీసీలకు మద్దతు ఇస్తున్నామంటే మరి ముడి ఎక్కడ ఉంది? ఎక్కడ ముడి ఉంది? చిక్కు ముడి ఎక్కడ ఉంది? ఇది ప్రజలను మభ్యపెట్టడానికి, బీసీ ప్రజలను మభ్యపెట్టడానికి, బీసీ ప్రజలు మోసం చేయడానికి ఇది పెద్ద నిదర్శనం. ఇది ఇకపోతే గత ప్రభుత్వము టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు వారు తెలంగాణ రాకముందు మాదిగ, మాల, మంగలి, చాకలి, మంగలి, వడ్రంగి, కమ్మరి, తర్వాత గొల్ల కురువ, మిగతా సబ్బండ జాతుల వారంతా వంటలు, వార్పులు, మరి ప్రాణాలు కూడా పొడగొట్టుకొని బీసీ ఉద్యమంలో పాల్గొని, అది తెలంగాణ ఉద్యమంలో పాల్గొని తెలంగాణ సాధించుకున్నటువంటి ఈ బీసీల ఓట్లు పనికొచ్చినాయి వాళ్లకు, అప్పుడు కానీ ఇప్పుడు కానీ ఎప్పుడు కానీ. మరి వాళ్ళ గురించి వాళ్ళ యొక్క అందవలసినటువంటి కోట ఏదైతే రిజర్వేషన్ ఏదైతే వాళ్ళకు రావాల్సినటువంటి ఫలాలను అందకుండా అది మాత్రం గుర్తుకు రాదు వాళ్ళకు. ఈ రేవంత్ రెడ్డి చేసినటువంటి ప్రయత్నమే, ఆయన కేసీఆర్ గారు తెలంగాణ రావడానికి బీసీ దాదాపు 2,65,00,000 మంది పైచిలుకు ఉన్నటువంటి ఈ బీసీ ప్రజల వల్ల తెలంగాణ రావటం జరిగింది. మరి వారిపైన దయా కనికరము, వారిపైన ప్రేమ అనురాగాలు ఉన్నట్టు ఇప్పుడు ఏదైతే కండువలు కప్పి పంపుతున్నారు కదా, అదే ప్రేమ అనురాగాలు ఉన్నటువంటి ఈ కేసీఆర్ గారు ఆ రోజే ఈ ప్రయత్నం చేసినంటే ఈ బీసీలకు ఎప్పుడో మా ఫలాలు మాకు దక్కుతున్నాయి కదా, మా రిజర్వేషన్ మాకు దక్కుతున్నాయి కదా, అది ఆయన చేయకుండా ఉన్న రిజర్వేషన్ ఏదైతే 32%, 34%, 32%లో 10% తగ్గించుకొని ఎన్నికలు నిర్వహించారు. ఇప్పుడు ఈయన ఏదైతే రేవంత్ రెడ్డి గారు అప్పుడు 420 వాగ్దానాలు చేశాడు, ఇది మేనిఫెస్టోలో. ఆయన కేసీఆర్ గారు 5,000 ఇస్తే నేను 7,500 ఇస్తానని అనటం కానీ, ఇంకా ఆయన ₹1,00,000 ఇస్తే ఆయన రేపే 4వ డేట్ నాడు నేను సీట్లోకి వచ్చినాడే మీరు
4 లక్షల రూపాయలు ఇస్తాను, నేను గెలిస్తే నన్ను గెలిపించండి, ఇలా రకరకాలుగా ఆయన వాగ్దానాలు చేశాడు. వాగ్దానాలు చేసి మొత్తం టోటల్గా 420 వాగ్దానాలు చేశాడు కదా. అందులో ఇది కూడా 42% రాహుల్ గాంధీ గారు మా పెద్ద ఆయన చెప్పాడు. మరి నేను దాన్ని అమలు చేస్తాను, 42% బీసీలకు ఇస్తాను, ఏది ఏమైనా అని చెప్పి చేశాడు. ఇది 420 వాగ్దానాల్లో ఇదొక పెద్ద వాగ్దానం కాబట్టి ప్రజలు సంతోషపడ్డారు. మా బీసీ ప్రజలు మా ఫలాలు మాకు దక్కుతున్నాయి, ఇన్నేళ్ళ నుంచి రేవంత్ రెడ్డి గారు చేస్తారు అని చెప్పి మేమందరం గెలిపించుకున్నాము. గెలిపించుకున్న తర్వాత చివరికి వస్తే ఆయనకు అన్నీ తెలుసు, ఏది ఎట్లా చేయాలి అని తెలుసు. కానీ అట్లా ఏది ఎట్లా చేయాలని చేయలేదు. చేయకుండా వేరే రకంగా చేసి ఆయన ఈ కోర్టులు ఒప్పుకోవాలి, సెంట్రల్ క్యాబినెట్ వాళ్ళు ఆమోదం పొందాలి, సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఆమోదం పొందాలి, గవర్నర్ గారి ఆమోదం పొందాలి, గౌరవనీయులైన ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఆమోదం పొందాలి. ఇవన్నీ తెలుసు, ఆయనకు తెలుసు. కానీ అది చేయలేకపోగా నేను ఇదిగో తెస్తున్నా అని చెప్పి ఢిల్లీకి పోయి జంతర్ మంతర్ దగ్గర ఆయన ధర్నా చేయటము ఇవన్నీ జరిగినాయి. కానీ ఇప్పుడు ఎలా ఉందంటే ఇది మొత్తం పైన ఒక బేతాళ కథ లాగా ఉంది. ఇది ఒక బేతాళ కథ. ఒక మహారాజు ఒక భయంకరమైనటువంటి భయంకరమైనటువంటి ఒక ఊడల మర్రి అంటే అది ఒక శ్మశాన వాటిక. ఊడల మర్రి అక్కడ పిశాచాలు ఉన్నటువంటి ఆ ఊడల మర్రి, భయంకరమైనటువంటి ఆ ఊడల మర్రి. అది ఏమిటంటే రాజకీయ పరంగా, చట్టపరంగా న్యాయపరంగా అది కొన్ని ఆటంకాలు వచ్చినా తొలగించుకోవాల్సినటువంటి సమస్యలు అవి. ఉదాహరణకు గవర్నర్ గారి దగ్గర ఆమోదం పొందాలి. గవర్నర్ గారు ఆమోదం పొందిన గవర్నర్ దగ్గర నుండి సెంట్రల్ గవర్నమెంట్కి పంపించాలి. సెంట్రల్ గవర్నమెంట్ అంటే సెంట్రల్ క్యాబినెట్కి పంపించాలి. వారి ఆమోదం పొందిన తర్వాత రాష్ట్రపతి ఆమోదం పొందాలి. ఇవన్నీ ఏమి చేయకుండా ఆయన 9th షెడ్యూల్లో పెట్టాలి. ఇవన్నీ చేసే విధాయకంగా చేయకుండా ఆయన చివరికి ఏమవుతుందంటే ఆ యొక్క భుజాన వేసుకున్నటువంటి శవాన్ని, ఆ రాజు యొక్క చెట్టు మీదకి పోవాలి, ఆ శవాన్ని తీసుకురావాలి. ఆ శవం అడుగుతుంది, రాజుగారు ఇవి నేను అడిగిన ప్రశ్నలకు పూర్తి సమాధానం చెప్పాలి. ఆ సమాధానం తెలిసి చెప్పకపోయినా మీ తల 1000 ముక్కలై పగిలిపోతుంది, కాబట్టి మీరు చెప్పాలి అని అంటే, చెప్తా, సరే మంచిది చెప్తా అని అన్నాడు. కాబట్టి చెట్టు ఎక్కుతున్నాడు, శవాన్ని తెస్తున్నాడు, శవాన్ని మోసుకొచ్చి ఆయనకన్నీ తెలుసు. మళ్ళీ ఇవన్నీ చేసేసరికి మళ్ళీ శవం చెట్టు ఎక్కిపోతుంది. ఈ రకంగా బీసీ ప్రజలనగా మేము ఒక శవం మాదిరిగా అయిపోయినాము. ఆయన చేతిలో కత్తి అధికారము, ఆయన ఒక రాజు. కాబట్టి ఇవన్నీ చేసే విధాయకంగా చేయకుండా, చేసే పద్ధతిగా చేయకుండా, ఇవన్నీ చేయకుండా ఆయన నేను ఇదిగో తెస్తున్నా అదిగో తెస్తున్నా అని అంటున్నాడు. కాబట్టి ఇవన్నీ మోసపూరితమైనటువంటి ఇవన్నీ చేస్తున్నారు. ఇప్పటికైనా ఈ ముగ్గురు ఏదైతే పార్టీలు, ఈ సిపిఐ మాత్రం వాళ్ళకి ఎలాంటి పుణ్యం లేదు, ఎలాంటి పాపం లేదు, వాళ్ళకి ఎలాంటి పాపం చేతులు అంటలేదు. మొట్టమొదటి టీఆర్ఎస్ అనేటువంటి వారు, మొట్టమొదటి కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఉందో మొట్టమొదటి తప్పు నేరం వాళ్ళు చేశారు. రెండవ పాపం టీఆర్ఎస్ గత ప్రభుత్వం చేసింది. మూడవ తప్పు ఏంటంటే బీజేపీ, తెలంగాణలో ఉన్నటువంటి బీజేపీ ఎమ్మెల్యేలు, బీజేపీ మినిస్టర్లు, బీజేపీ నాయకులు తెలంగాణలో ఉన్నాడు. మొత్తం సెంట్రల్ బీజేపీ వాళ్ళని అంటలేను. వీళ్ళు మెలికలు అనేక మెలికలు వేస్తున్నారు, చిక్కుముడులు వేస్తున్నారు. దాని గురించి ఇది చాలా బీసీలకు ఇబ్బందికరమైనటువంటి సమస్యలు ఇది. కానీ ఇది పబ్లిక్ను మాత్రం చాలా పిచ్చోళ్ళని చేస్తున్నారు. నేను చేస్తున్నా అంటున్నారు. ఈ రకంగా మా బీసీలు శవాల మాదిరిగా చూస్తున్నారు. మాకు అన్యాయమే జరుగుతుంది.